పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. భారత్ను ప్రపంచంలో టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారుస్తామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్పై ఆమె మాట్లాడారు. భారత్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తామన్నారు. మరోవైపు లోక్సభలోనూ వివిధ అంశాలపై చర్చించారు ఎంపీలు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎంపీలు వివిధ అంశాలపై లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. కులగణన, మహిళా రిజర్వేషన్లపై చర్చ కోసం మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసిచ్చారు. అసోంలో వరదలపై గౌరవ్ గొగోయ్, వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడంపై హిబీ ఈడెన్ వాయిదా తీర్మానాలు పెట్టారు. కులగణనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం కొనసాగింది. లోక్సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. అనురాగ్ ఠాకూర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గందరగోళం చెలరేగడంతో సభ కాసేపు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. शुभकामनाएं देना चाहता हूं कि मोदी जी दूसरे प्रधानमंत्री बने हैं आज़ादी के इतिहास में, जो तीसरी बार पूर्ण बहुमति के साथ सरकार बनाई है. मैं रेल मंत्री से पूछना రాజ్యసభలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ జీవితంపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ కామెంట్స్ ను వ్యతిరేకించారు. తన కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉందన్న వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని కోరారు. తన ఫ్యామిలీలో తానే మొదటి రాజకీయ నాయకుడినన్నారు ఖర్గే. దీనికి స్పందించిన చైర్మన్ ధన్ఖడ్ రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. घनश्याम तिवारी ने यहाँ पर इस सदन में एक समस्या उन्होंने उठाई. शायद उनके मन में क्या था मुझे मालूम नहीं. तो ये पॉलिटिक्स में ये पहला जनरेशन है मेरा. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్ పై ప్రసంగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. త్వరలో ఇండియా టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందన్నారు. ప్రపంచ వృద్ధిలో ఇండియా వాటా పెరిగిందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కూడా బడ్జెట్ లో పెద్దపీట వేశామన్నారు. త్వరలోనే ఇండియాను స్పేస్ స్టార్టప్ గా మారుస్తామన్నారు నిర్మలా సీతారామన్. I had promised in this house in 21-22 the government would endeavour to attain a fiscal deficit to the GDP level below 4.5% by the year 25-26. We had reached an unprecedented high number of 9.2% in 2021, and we are well on track to attain that target. The aim is to boost domestic employment, create employment opportunities, and ensure high and sustained increase in India's share in the global GDP over the next 5 years. పోటీ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ నిజాయితీపై ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. లోక్సభలో ఎన్టీఏ పనితీరుపై వివరణ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ ఎగ్జామ్ లీక్ అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. आज देश की जो युवाओं की विशेष करके एस्पिरेशनल सोसाइटी की जो तबका है, नियो मिडिल क्लास, देश में 25 करोड़ लोग गरीबी रेखा से उठ के ऊपर आ रहे हैं. ये सबके मन में प्रायोरिटी है आगे बढ़ना, एजुकेशन उसके माध्यम है. सरकार की ओर से कोचिंग सेंटर ना हो, उसमें मेरे को कहने में कोई झिझक नहीं है. ये कोचिंग सेंटर की दुनिया से देश के विद्यार्थियों को बाहर लाना पड़ेगा. కులగణన సందర్భంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో నిరసన తెలిపామన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కులగణన కోరుకుంటున్నాయని చెప్పారు. పార్లమెంటు సాక్షిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బీజేపీ ఎంపీలు అవమానించారని ఫైర్ అయ్యారు. కులగణన చేయాల్సిందేనన్నారు గౌరవ్ గొగోయ్. From SC, ST, OBC want this caste census, but their demand was mocked by the BJP yesterday. They were insulted by the BJP inside the parliament. The Prime Minister praised the speech which insulted the Dalit, the OBC and the Adivasi. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కేంద్రం త్వరగా పూర్తి చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. లోక్సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గద్వాల, మాచర్ల, జడ్చర్ల టు నంద్యాల కొత్త రైల్వే లైన్లు నిర్మాణం చేపట్టాలన్నారు.
సర్వే పూర్తయిన డోర్నకల్ గద్వాల రైల్వే లైన్ కు వెంటనే అనుమతి మంజూరు చేయాలన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ and Achanpeta. This line was surveyed more than once and shelved with a reason the returns are not remunerable. Number 2, another new line between Jetchella to Nangyala. The progress which we are showing in this railway budget should not be only symbol of progress. It should be a symbol of catalyst for other development. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పర్సనల్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్న వంశీకృష్ణ కులగణనతోనే రిజర్వేషన్లు పెంచే ఛాన్స్ ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ఒక న్యాయం చేసే అవకాశం దక్కుతుంది. ఒక రిజర్వేషన్ అనేది పెంచితే మన దేశానికి బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి మేము కాస్ట్ సెన్సస్ కోరడం జరుగుతుంది. ప్రధానమంత్రి నుంచి అనురాగ్ ఠాకూర్ గారి నుంచి ఒక అపాలజీ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిన్న చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకంగా పర్సనలీ అటాక్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారిని. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ చన్నీ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు. ఎల్ఓపీ నేత రాహుల్ పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కామెంట్స్ ను సోషల్ మీడియాలో పెట్టడాన్ని తప్పుబట్టారు. సభలో రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన కామెంట్లను పోస్ట్ చేశారన్నారు.